సృష్టికి సువార్త ప్రకటించమని రాయబడతా వచ్చింది. ఎందుకు ఈ సువార్త ప్రకటించాలంటే, మానవుడు ఎలా ఉంటున్నాడు అంటే, మానవుడు ప్రయాసముతో ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడతా వచ్చింది, ప్రయాసపడి పాప భారం మోసుకున్నటువంటి సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి అని రాయబడతా వచ్చింది. మానవుడు ఏ ప్రయాసంతో ఉంటున్నాడు అంటే, మానవుడు అనుకోవచ్చు, అయ్యా నేను ఉదయమే పనికి వెళ్ళాలి, అది ఒక ప్రయాసం. లేకుంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, అది ఒక ప్రయాసం. లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి, అది ఒక ప్రయాసం అని అనుకుంటున్నాడు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మానవుడు ఉండేటువంటి ప్రయాసం ఏమిటంటే, మానవుని హృదయమునకు ఒక ప్రయాసం ఉంది. ఆ ప్రయాసం ఏమిటంటే, మానవుడు పాపముతో ఉన్నాడని. అందుకే బైబిల్ అంటా ఉంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. ఈ వ్యాధిని ఏ డాక్టర్ కనుగొనలేడు, ఈ వ్యాధిని ఏం వైద్యుడు బాగు చేయలేడు. ఇలాంటి రోగం అంటే ఇది పాప రోగం. ఈ పాప రోగం వల్ల వచ్చే జీవితం ఏమిటంటే మరణం ఉంది. అయితే మానవుడు అనుకుంటున్నాడు, ఇదేం కాదులే, ఈ తక్కిన బిక్కిడలే అని అనుకుంటున్నాడు. కావసమండి, మానవునికి ఒక ఆత్మ ఉంది, దేవుడు పెట్టినటువంటి ఆత్మ. అది తిరిగి దేవుని యొద్దకే పోవలను. ఒక దినాన భూలోకములో జీవించినంత కాలము మానవుడు జీవించి, మానవుడు చనిపోయిన తర్వాత దేవుడు పెట్టినటువంటి దీపం, దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆత్మ నరకములో పడవేయబడుకోకుండా మానవుని తప్పించడం నిమిత్తమై మానవుడి లోకములో జీవించే జీవితం అంతా ప్రయాసమైందే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చేది ఏమిటంటే, అయ్యా ఈ లోకంలో ప్రతి మానవుడు ప్రయాసపడవలసిందే, ప్రతి మనుషుడు జీవించవలసిందే. అయితే ఒక దినాన్ని ఆత్మకు ఉంది ప్రయాసం. ఆ ప్రయాసం నుంచి విడిపించబడాలి అంటే ప్రభు అంటున్నాడు, నేను నా యొద్దకు రా. మానవుని యొక్క పాపమును తీసివేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితపురమే ప్రభు యేసుక్రీస్తు వారు మనుషు కుమారుడుగా లోకానికి వచ్చి ప్రతి మానవుని నిమిత్తమై ఆయన శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి ఈ పాపము ఎట్లా ఎక్కయో, మేకల ఎక్కయో, కోళ్ళ ఎక్కయో, వాటి రక్తము ద్వారా పోదని యేసుక్రీస్తు వారే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదర, మధ్యాహ్న సమయంలో ఏ ప్రయాసంలో ఉంటున్నావు? ఏ ప్రయాసంలో ఉన్నప్పటికీ నా ప్రయాసం ఎవరు తీసివేయాలనుకుంటున్నావేమో. అయితే ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, నా యొద్దకు రా, నేను విశ్రాంతినికి ఇస్తాను, శాంతినికి ఇస్తాను, సమాధానానికి ఇస్తాను, నా యొద్దకు రా అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీకు శాంతి, ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీకు సమాధానం దొరికిట్టుగా ఉంది. ఒక దినాన ప్రభు యొద్దకు తిరిగి చనిపోయినప్పుడు, ఆ దినాన ప్రభు ఎదుట నిలబడినప్పుడు నీ ఆత్మకు శాంతి దొరికేదిగా ఉంది. కాబట్టి రాత్రి మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడే మాట ఏమిటంటే, ప్రయాసపడి భారముతో ఉన్నటువంటి ప్రజలారా నా యొద్దకు రండి. ప్రభు వద్దకు వచ్చి నీకు నెమ్మది, శాంతి, రక్షణ, పాప క్షమాపణ ఇవన్నీ దొరికేట్టుగా ఉంది. ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నీకు నెమ్మది. ఆయన అంటూ వచ్చినాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును తోసివేయను. లోకంలో ప్రతి మనిషి ఒక పేదోడుగా ఉంటాను, లేకపోతే ఒక అడుక్కునేవాడిగా ఉంటాను, మనిషి త్రోసిపుస్తాడు. కానీ ప్రభు ఎలాంటి వాడంటే ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు ఉంటున్నాడు. పేదవాడిని లేదు, ధనికుడు లేదు, దరిద్రుడు లేదు, ఎవరు లేదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఉన్నపాటు నా ఎదుకు వచ్చే ప్రభు, నాకున్నటువంటి భారం ఇది, నేను ఈ భారంలో పాప భారంలో జీవిస్తున్నాను, నేను నా జీవితంలో నెమ్మది లేక జీవిస్తున్నాను, అయితే నేను నీ వద్దకు వస్తున్నాను అని ప్రభు వద్దకు వస్తే నీకు నెమ్మది ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే ప్రయాసపడి పాప భారం మోసుకున్నటువంటి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రభు వద్దకు వస్తే నీకు నెమ్మది, నీ కుటుంబం నెమ్మది, నీవు చనిపోయిన నిత్యత్వం నీ ఆత్మకు నెమ్మది ఉంది. కాబట్టి ఇందును బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నమ్మాలి. ఈ మాటలు నాకు కాదులే అని అనుకోవద్దు. ఒక దినాన ఈ మాటలు ఒక దినాన కేకలు వేసేట్టుగా ఉంటున్నాయి. నువ్వు ఉన్నటువంటి ఇల్లే కేకలు వేసేట్టుగా ఉంది. నువ్వు ఉన్నటువంటి సామానే కానీ ఏదైనా కానీ ఒక దినాన కేకలు వేసి చెప్పేట్టుగా ఉంటున్నాయి. మేము చెప్పే మాట ఏమిటంటే, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, భూమి మీద పుట్టినటువంటి తల్లి గర్భంలో పుట్టినటువంటి ప్రతి మనిషి పాపి అని రాయబడుతూ వచ్చింది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. కాబట్టి ఈ పాపము నుంచి విడుదల పొంది
ఈ లోకంలో ఉన్నటువంటి ఏడు ద్వారా విడుదల లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే ఆయన దగ్గర వచ్చే నీకు విడుదల కలుగుతుంది, పాపక్షమలు కలుగుతుంది, నెమ్మది, శాంతి దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ మధ్యాహ్నం ఈ ఆశ కలిగి ఉంటే ఉన్న మాట మోకరించి నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎలాంటి వారైనా సరే చెప్పేటటువంటి నేను కూడా ఒకప్పుడు అనేకమైనటువంటి వాటి తిరిగినటువంటి వాటివన్నీ. నా పేరు నాగేశ్వర రెడ్డి. ఈ లోకంలో మా తల్లిదండ్రులు అనేక చేయలేనటువంటి కార్యమన్నీ చేస్తూ వచ్చారు. చివరికి ఏమైతే వచ్చిందంటే యేసు ప్రభు దేవుడు మేము ఎరుగుతూ వచ్చాం. ఆయన నిజ దేవుడని, సత్య దేవుడని మేము చేయని వాటి లేవు. అయితే ఈ దేవుని ఎరిగిన తర్వాత మా జీవితంలో నెమ్మది, ఈ దేవుని ఎరిగిన శాంతి దొరుకుతూ వచ్చింది. ఇదిగో ఇప్పుడు చనిపోయిన పరలోకం ఉంటామని నిత్యత మాకు నిరీక్షణ కలుగుతూ వచ్చింది. ప్రేసోడి సోదరుడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క మాట నిన్ను అడిగేది, ఉన్న పాట ఆయన ఎదుగు వస్తే నీకు శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మీ కుటుంబంలో మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, ఈ స్తోత్రములు మాటలు వినిపిస్తూ వచ్చినాం ప్రభా. ఎవరైతే వింటూ వచ్చినారో ప్రభా, ఇంతవల్ల విశ్వాసం కలిగి సెలవిస్తూ ఉన్నారు. రైలు తండ్రి వారి హృదయాల రక్షణ ధరించండి. ఏ ఒక్కరు నశించిన నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేదు. మనుషులందరూ రక్షణ పొందాలని ఇచ్చేస్తూ ఉన్నారు. అయ్యా మీ కార్యం ధరించండి. బట్టి ప్రభా, నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు తోడుగా నడిపించేందుకే ఉందన్నారు. నీటి మీద ఆహారం వేడి కొన్ని దినాల తర్వాత మీ ఎదుకు మీ ఎద్దకు వస్తే సెలవిచ్చారు. ఎవరైతే భారంతో ఉన్నారో ఆ ప్రభావం మీ ఎద్దకు వచ్చి ఆ భారాన్ని తీసేసుకొని రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులు చేయమని సాయం చేయండి. దేవా, ఈ సమయంలో నలుమలు మీకు అప్పచెప్పుకుంటూ మీ కార్యం జరిగించి మహిమ పొందుతామని, మా ప్రియులు తిరిగి వారి గృహాలు తను తోడుగుండమని తన మహిమా ప్రభావాలు మీకు ఆరంభిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఎంతవరకు సువార్తలు సహాయపడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మరణాన్ని జయించి తెలియలేసిన ప్రభువైన యేసు వారికి, దేవుని చెప్పండి ప్రభువైన యేసు వారికి. హల్లెలూయా, హల్లెలూయా.